ఏలూరు ఎంపీ సీటు విషయంలో కమలదళంలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరి నిమిషంలో తెరపైకి సుజనా చౌదరితో పాటు వేరే పేర్లు రావడంతో అయోమయంలో పడిపోయారు. సీతారామాంజనేయ చౌదరిని కాకుండా వేరే పేర్లు ప్రచారం అవుతూ ఉండడంతో స్థానిక బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏలూరు పార్లమెంటు పరిధిలో గత 10 ఏళ్లుగా బీజేపీని బలోపేతం చేస్తూ వస్తున్నారు గారపాటి సీతారామాంజనేయ చౌదరి. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలి అని క్యాడర్ సూచిస్తోంది. మరోవైపు పార్టీలకు అతీతంగా ఈ నెల 15న ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు సీతారామాంజనేయ చౌదరి. బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాలో ఏలూరు టికెట్ ఆయనకు కాకుండా మరొకరికిస్తే ఎల్లుండి జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏలూరు లోక్సభ సెగ్మెంట్ లో బీజేపీ నేతల మధ్య టికెట్ వార్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో బీజేపీ నేతలు అసమ్మతి గళాన్ని పెంచుతూ ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి కూడా పార్టీ బలోపేతానికి అలాగే పలు సేవా కార్యక్రమాల ద్వారా విస్తృతంగా జనంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించాలంటూ డిమాండ్ పెరుగుతూ ఉంది. అయితే ఈ సీటును వేరే వ్యక్తులకి కేటాయిస్తారు అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కార్యకర్తలు నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాల ద్వారా గత 16 ఏళ్ల నుంచి గారపాటి చౌదరి జనంలో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలని జనంలోకి తీసుకెళ్లేందుకు జబర్దస్త్ కార్యక్రమాలని 100కు పైగా కార్యక్రమాలను నిర్వహించడం, అలాగే కమలం గుర్తుని జనంలోకి తీసుకెళ్లేందుకు అనేక ఫ్లెక్సీలని అనేక బ్యానర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి సీటు కేటాయిస్తారు అనేటటువంటి వార్తలు నిన్నటి వరకు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆయనకి ఖచ్చితంగా సీటు ఇస్తే గెలుస్తారు అనేటటువంటి నమ్మకంతో బీజేపీ శ్రేణులు కూడా ఉన్నాయి. ఇటీవల రాజ్నాథ్ సింగ్ పర్యటనను కూడా విజయవంతం చేయడంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి కీలక పాత్ర వహించారు. అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లోనూ ప్రత్యేకమైనటువంటి సొంత వాలంటీర్లను అలాగే ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకుని పార్టీని బలోపేతం చేసేటటువంటి విషయంలో ఆయన ముందుకు వెళ్తూ వస్తున్నారు. అయితే ఈ ఏలూరు సీటును వేరే వ్యక్తులకి కేటాయిస్తారు, వేరే పార్టీకి కేటాయిస్తారు అనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తరపున కనుక గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా బరిలో దిగితే విజయం సాధించే దిశగా మేము తోడ్పడతామనేటటువంటి డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో 15వ తేదీన గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలి అనేటటువంటి ఒక పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకి సీటు వస్తే సరే, లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది 15వ తారీఖున స్పష్టం కాబోతోంది. అయితే ఇప్పటి వరకు అయితే గారపాటి సీతారామాంజనేయ చౌదరి బీజేపీ తరఫున ఏలూరు పార్లమెంటు పరిధిలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఇక్కడి నుంచి కూడా 9 జిల్లాల్లో మొత్తం ఆయన అనేక కార్యక్రమాలను పార్టీ తరఫున బలోపేతం చేసేటటువంటి విషయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి సీటు కేటాయిస్తారు అనేటటువంటి డిమాండ్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో నరసాపురం, రాజమండ్రి మాత్రం అలాగే కాకినాడ పేర్లు మాత్రమే బీజేపీ తరఫున వినిపించాయి. కానీ ఏలూరులో గారపాటి సీతారామాంజనేయ చౌదరి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీ బలోపేతానికి తీవ్ర స్థాయిలో కృషి చేశారు. అలాగే క్యాడర్ను కూడా ఉత్తేజపరుస్తూ వారందరూ కూడా స్థాయికి తగ్గట్టు పనిచేసే విధంగా కూడా ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన విజయవంతం అయ్యారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయనకి సీటు కేటాయించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతారు అనేది 15వ తారీఖున తేలబోతోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనే దానిపైన ఇప్పటికే సన్నిహితులతోటి అలాగే ఆయనకు ఉండేటటువంటి సొంత క్యాడర్ తోటి కూడా ఆయన ఇప్పటికే చర్చలు జరపడం ఉంది. ఇప్పటికీ పార్టీ పెద్దల నుంచి కూడా ఎటువంటి సమాచారం అయితే అందినట్టుగా కనిపించట్లేదు. అయితే ఏలూరు పార్లమెంట్లో బీజేపీలో ఈ స్థాయిలో ఆగ్రహావేశాలు గతంలో ఎప్పుడు కూడా లేవు. అయితే గెలవగల సీటును పార్టీ వదులుకుంటుంది అనేటటువంటి ఒక అంచనానైతే పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి పేరు కనుక ప్రకటనలో లేకపోతే తాము ఆయన వెనక నడుస్తామనేటటువంటి విషయాన్ని ఇప్పటికైతే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో